హలో అండి. హ్యాపీ సండే. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? చికెన్ చేస్తున్నారా? మటన్ చేస్తున్నారా? ఫిష్ చేస్తున్నారా? నేనైతే ఫిష్ అయితే చేస్తున్నానండి. యాక్చువల్‌గా నేను బయటికైతే ఎళ్ళేదుందండి. ఎళ్ళేదుంది కాబట్టే మా ఆయన ఫిష్ తీసుకొచ్చయితే నా ముందు పెట్టాడు. ఫిష్ చేసేసి వెళ్ళు అని చెప్పి. సో, మీకు ఫిష్ అంటే చాలా బద్ధకంగా చేస్తారా? చాలా ఎంజాయ్ చేస్తారా? చాలా నీరసంగా చేస్తారా చెప్పండి. నేనైతే నీరసంగానే చేస్తానండి. ఎందుకంటే నేను ఫిష్ అస్సలంటే అస్సలు తినను. కాకపోతే మా పిల్లలు, మా హస్బెండ్ కోసమయితే ఫిష్ కర్రీని అయితే నేర్చుకున్నాను. నేను చేసే విధానం చూస్తే అస్సలు ఉప్పు కూడా నేను టేస్ట్ చేయను. కానీ ఫిష్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా టేస్టీగా కుదురుతుంది. ఎలా అంటే మా హస్బెండ్ తిని చెప్తాడనమాట. "చాలా చేసావే" అని చెప్పేసి. గ్రేవీ అదంతా కూడా బావుంటుంది. నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఎప్పుడూ ఒకే విధంగా కుదురుతుందా ఫిష్ కర్రీ అనేది? ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా సూపర్బ్‌గా కుదురుతుంది. చింతపండనేది ముందుగా నానపెట్టుకొని ఉంచుకోండి. ఒక కేజీకి మాత్రం ఒక 150 గ్రామ్స్ అయితే నానపెట్టుకొని ఉంచుకోండి. చింతపండు రసం అనేది మెయిన్ రోల్ అండి ఫిష్ కర్రీకైతే. ఎంత కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ చింతపండు పులుసు పోస్తేనే అంత బావుంటుంది ఫిష్ కర్రీ అనేది. అలాగే దాంతో పాటు దానికి మసాలాలు కూడా కరెక్ట్‌గా వేయాలి. ఏం పొడి అంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు బాగా ఫ్రై చేసైతే వెయ్యండి. సూపర్ అంటే సూపర్‌గా కుదురుతుంది మసాలా అనేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే ఫిష్‌లు ముందే ఉప్పు, కారం కలిపి పెట్టుకోండి. ముందే కలిపి పెట్టుకుంటేనే బాగా ఆ ఉప్పు, కారం అంతా గూడా ముక్కలకి పడితే బాగా రుచిగా ఉంటుందండి. అదే పచ్చిగా వేస్తే అంత బ పర్ఫెక్ట్‌గా కుదురుతదనైతే నేను చెప్పను. కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ అండి. ఎవరు మీకు పేరే పెట్టరు. అంత బావుంటుంది.